సో ఇక ఆయన రేపు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంటుందని కూడా మనకైతే పార్టీ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. సో ఆయన ముఖ్యమంత్రి పదవి ప్రమాణ స్వీకారానికి ఏఐసిసి నుంచి మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటుగా కేసీ వేణుగోపాల్ ఏఐసిసి జనరల్ సెక్రటరీగా ఉన్నారు. సో ఆయన సీఎం రేసులో ఉన్నారు. సో ఆయన ఎమ్మెల్యేల మద్దతు లేకపోవడంతో ఇక ఆయన చేసేదేం లేదు. ఏఐసిసి అధికారికంగా వీడి సతీష్ అని పేరు ప్రకటించింది కాబట్టి సో రేపు ఒకవేళ ముఖ్యమంత్రిగా రేపే పదవి బాధ్యతలు చేపడితే మాత్రం సో కేసీ వేణుగోపాల్ యొక్క ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి హాజరయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక తెలంగాణ రాష్ట్రం నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి హాజరయ్యే అవకాశం అయితే ఉంది. కొంతమంది మంత్రులు కూడా ఇక్కడ నుంచి హాజరయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఇక ఏదేమైనా సీఎం ఎందుకంటే గత 11 రోజుల నుంచి కూడా ఉత్కంఠ ఎవరు కేరళం సీఎం అవుతారని చెప్పేసి ఉత్కంఠ. సో దానిలో నేపథ్యంలో ఇన్ఛార్జిగా ఉన్నటువంటి దీపదాస్ మున్షి, గతంలో తెలంగాణ రాష్ట్రానికి దీపదాస్ మున్షి ఇన్ఛార్జిగా ఉన్నారు. సో ఇప్పుడు కేరళ రాష్ట్రానికి దీపదాస్ మున్షి ఇన్ఛార్జిగా ఉన్నారు. సో అనేక సార్లు అక్కడ గెలిచినటువంటి ఎమ్మెల్యేలతో ఆమె సమావేశం సిఎల్పి సమావేశం నిర్వహించిన తర్వాత ఎవరికైతే ఎమ్మెల్యేల మద్దతు ఉంటుందో ఆ లిస్టు తీసుకొని ఆమె నేరుగా ఏఐసిసి వర్గాల దృష్టికి తీసుకెళ్లింది. 2 సార్లు సిఎల్పి మీటింగ్ నిర్వహించారు. మరి కాసేపట్లో సిఎల్పి మీటింగ్ కూడా ఉన్న నేపథ్యంలో మధ్యాహ్నం సిఎల్పి భేటీ ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు ఏఐసిసి అధికారికంగా వీడి సతీష్ పేరును కేరళ ముఖ్యమంత్రిగా ప్రకటించింది. కాబట్టి ఇదే విషయాన్ని ఎమ్మెల్యేలకు ఆమె తెలియజేసే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి వీడి సతీష్ వర్గీయులందరూ కూడా సంబరాలు చేసుకుంటున్నారు. అసెంబ్లీ టైగర్గా ఉన్నటువంటి ఆయనకు ముఖ్యమంత్రి రావడం ఎంతో సంతోషదగ్గ పరిణామం అని చెప్పేసి కూడా వారందరూ ఎంతో ఆనందపడుతూ బాణసంచ కాలుస్తూ సంబరాలు చేసుకుంటున్నారు. సో ఆయన గత 10 ఏళ్లుగా ఎల్డీఎఫ్ అధికారంలో ఉన్నప్పుడు ఎల్డీఎఫ్ ప్రభుత్వం పైన అనేక ఉద్యమాలు పోరాటాలు చేశారు. ఎల్డీఎఫ్ని గద్దెదించడంలో వీడి సతీష్ కీలక పాత్ర పోషించారు. సో ఈ వీడి సతీష్కి ముఖ్యమంత్రి రావడం సంతోషదగ్గ పరిణామం. యూడీఎఫ్ అధికారం చేపట్టిన తర్వాత అభివృద్ధి సంక్షేమ పథకాలతో కేరళ ముందుకెళ్తుందని చెప్పేసి కూడా ఆయన వర్గీయులందరూ కూడా ఎంతో సంబరపడుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. కాబట్టి ఇన్ని రోజులకి 11 రోజుల తర్వాత ఒక ఉత్కంఠకి తెరపడిందని చెప్పవచ్చు శాలిని. ఎందుకంటే 11 రోజులు అవుతుంది. ఎందుకంటే 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత దాదాపుగా 4 రాష్ట్రాల చెందినటువంటి ముఖ్యమంత్రులందరూ కూడా ప్రమాణ స్వీకారం పూర్తయింది. ఎన్నికల ఫలితాల తర్వాత కేరళ రాష్ట్రం ఒక్కటే మిగిలిపోయింది. సో అక్కడ ముగ్గురు ప్రధానంగా సీఎం రేసులో పోటీ ఉన్న నేపథ్యంలో ఎవరిని ప్రకటిస్తారు ఏఐసిసి అనేది కూడా ఉన్నది. యాక్చువల్గా అందరూ భావించారు ఏఐసిసికి అత్యంత సన్నిహితుడిగా కేసీ వేణుగోపాల్ ఉంటారు కాబట్టి కేసీ వేణుగోపాల్ని అత్యంత సన్నిహితుడు కేసీ వేణుగోపాల్. మరి అలాంటి వేణుగోపాల్కి ఎమ్మెల్యేల మద్దతు తక్కువ కావడానికి రీజన్స్ ఏమై ఉండొచ్చు? ఎస్ శాలిని, ఖచ్చితంగా రీజన్ ఏంటంటే కేసీ వేణుగోపాల్కి ఎమ్మెల్యేల మద్దతు తక్కువగా ఉండడానికి గల కారణం ఏంటంటే ఆయన ఎప్పుడు కూడా ఢిల్లీలోనే ఉంటారు. ఢిల్లీలోనే పార్టీ కార్యక్రమాలన్నీ కూడా ఆయన నిర్వహిస్తూ ఉంటాడు. రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడిగా పార్టీ కార్యక్రమాలు అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ కూడా సమన్వయం చేస్తూ ఉంటారు. సో ఆ సమాచారాన్ని ఎప్పటికప్పుడు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీకి అదేవిధంగా మల్లికార్జున్ ఖర్గేకి చేరవేస్తూ ఉంటారు. సో అంత బిజీగా ఉంటారు కాబట్టి ఆయన కేరళలో చాలా తక్కువ టైం కేటాయిస్తారని చెప్పేసి కూడా ఆయన ఉన్నది. దాని తర్వాత ఆయన కేరళలో తక్కువ టైం కేటాయించినప్పటికీ కూడా అలపూజ పార్లమెంటు నియోజకవర్గం నుంచి కూడా ఆయన వరుసగా గెలుచుకుంటూ ఎంపీగా గెలుచుకుంటూ వస్తున్నారు. కాబట్టి తక్కువ సమయం కేరళకి ఇవ్వడం అన్ని రాష్ట్రాలు కూడా సమన్వయం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి కేసీ వేణుగోపాల్ పార్టీ సమన్వయకర్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి సో అందుకు ఆయన ఎప్పుడు ఢిల్లీలో ఉన్న నేపథ్యంలోనే ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టుకోవడంలో ఆయన విఫలమయ్యారని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే నిత్యం కేరళలోనే ఉంటూ దాదాపుగా 10 ఏళ్ల పాటు ప్రతిపక్ష నేతగా ఉండి ఎల్డీఎఫ్ని గద్దెదించడంలో కీలక పాత్ర పోషించినటువంటి వీడి సతీష్కి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల మద్దతుతో పాటుగా ఐయుఎంఎల్, ఎందుకంటే యూడీఎఫ్ కూటమిలో అత్యధిక ఎమ్మెల్యేలు గెలిచినటువంటి పార్టీ ఐయుఎంఎల్ పార్టీ దాదాపుగా 23 స్థానాల్లో విజయం సాధించింది. సో 23 మంది ఎమ్మెల్యేలు వీడి సతీష్కే మద్దతు ఇవ్వడంతో సో ఎందుకంటే వీడి సతీష్ని ముఖ్యమంత్రిగా ప్రకటించకపోతే ఐయుఎంఎల్ బయటకు వచ్చే అవకాశం ఉందని కూడా ఏఐసిసి ముందే గ్రహించింది. కాబట్టి ఐయుఎంఎల్ బయటికి వెళ్ళిపోతే కాంగ్రెస్ కొంత నష్టం కలిగే అవకాశం ఉంది కేరళలో. కాబట్టి ఐయుఎంఎల్ మద్దతు వీడి సతీష్కే ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి కూడా ఒక కీలక నిర్ణయం తీసుకుంది. సో ఇలాంటి సమయంలో సో ఎటువంటి ప్రకటన అంటే కేసీ వేణుగోపాల్ని ముఖ్యమంత్రిగా చేసినా కూడా అక్కడ పార్టీ చాలా గందరగోళమైనటువంటి పరిస్థితి నెలకొంటుంది. కొందరు పార్టీ వీడే అవకాశం ఉంటుంది. ఇలాంటి పరిణామం మంచిది కాదని చెప్పేసి కూడా ఏఐసిసి పరిగణకు తీసుకున్న తర్వాత సో వీడి సతీష్ ముఖ్యమంత్రి చేస్తేనే బాగుంటుందని ఆలోచన చేసిన తర్వాత అది రాహుల్ గాంధీతో చర్చించిన తర్వాత, సోనియా గాంధీతో చర్చించిన తర్వాత, మల్లికార్జున్ ఖర్గేతో చర్చించిన తర్వాత, కేసీ వేణుగోపాల్ని బుజ్జగించిన తర్వాత ఈ కీలకమైనటువంటి
ప్రకటన కొద్దిసేపటి క్రితమే ఏఐసీసీ చేసింది. విడి సతీష్ను కేరళ ముఖ్యమంత్రిగా ప్రకటిస్తూ ఏఐసీసీ కొద్దిసేపటి క్రితమే ప్రకటన విడుదల చేసింది. సో ఇక ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి సంబంధించి మరి కాసేపట్లో అధికారిక ప్రకటన. మనకు అందుతున్న సమాచారం ఏంటంటే రేపే ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని కూడా మనకైతే సమాచారం అందుతుంది. కాబట్టి సో ఒకవేళ ఇదే విషయం రేపు ఈరోజు సాయంత్రం ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఒకవేళ రేపే ఉంటే మాత్రం ప్రమాణ స్వీకారం విడి సతీష్ చంది. సో కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలతో పాటుగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ యొక్క ప్రమాణ స్వీకారానికి హాజరయ్యే అవకాశం అయితే ఉంది. శాలిని.